నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని మసాలా చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కనుక ట్రై చేసి చూస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎంత రుచిగా వచ్చిందంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వీడియో చూడండి. ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి సాల్ట్ నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టాము. ఈ విధంగా పక్కన ఉంచుకుందాము. దీనిలో కొంచెం ఉప్పు వేసి అలా కొంచెం సేపు అలా ఉంచుకుంటే బాగుంటుంది. చికెన్ జ్యూసీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో ఒక 5 పావుల ఆయిల్ వేసాను. 1 kg చికెన్కి సరిపోను ఆయిల్ వేసాను. మీరు కొంచెం తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే 10 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలా వేసుకోండి. అలా వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ ఏం అవసరం లేదండి. తర్వాత దీనిలో మసాలాలు వేద్దాము. ఒక స్టార్ పువ్వు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఈ మసాలాలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎంత కమ్మగా వచ్చిందంటే చాలా కమ్మగా వచ్చింది కూర. ఒకసారి కలిపేసిన తర్వాత మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసాము. ఇప్పుడు పెద్ద స్పూన్తో 1 స్పూను పసుపు వేసాను. అలాగే చిటికెడు మెంతి పొడి, చిటికెడు జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది. అలా ఈ పొడులు వేసిన తర్వాత ఒకసారి కలుపుదాం. అలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పొడి, తర్వాత ఒక పెద్ద స్పూన్తోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది పచ్చివాసన పోయిన 1 నిమిషం పాటు అలా కలిపేద్దాము. ఈ మసాలాలన్నీ కూడా ఇలా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా కలుపుకొని మనకు ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. చూడండి, కనిపిస్తుంది, ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ వేసేసుకున్నాము. ఇది వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ మసాలాలంతా ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి. అంతా కూడా మసాలాలు చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అలాగా వదిలేద్దాము. తర్వాత మధ్యలో చూసి ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఈ విధంగా కలుపుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా వచ్చింది. మనం చికెన్ రకరకాలుగా చేస్తూ ఉంటాము. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. అలా కలుపుకోవాలి. మనకి చికెన్తోని వాటర్ వస్తుంది కదా, అది దాంతోనే ఉడికిపోతుంది చికెన్. మనకి టమాటా అయితే ఒక 2 టమాటాలు మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఈ విధంగా ఇలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా వేస్తున్నాం. పుదీనా వేసుకుంటే రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. పుదీనా వేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్లో పుదీనా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. చికెన్లో మనకి వాటర్ పైకి రిలీజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం వేసాను. మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి, కారం ఎంత తినగలరు. ఈ విధంగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఈ వాటర్లో కారం వేస్తే దాంతోనే మగ్గిపోతుంది కాబట్టి ముక్క టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గరం మసాలా వేసాను 1 స్పూన్ అయితే. అలా వేసుకొని కలుపుకోవాలి. టమాటా కూడా ఉడికిపోయింది మనకంతా కూడా. చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోతుంది. కొన్ని వాటర్ అయితే వేసుకున్నాము. చూడండి, ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. చాలపోతే ఇంకొక 1/2 గ్లాస్ కూడా వేద్దాము. అలా కలుపుకోవాలండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను. ఇంకొక 1/2 గ్లాస్ కూడా వేసానండి. 1.5 గ్లాసు వాటర్ వేసాను. 1 పచ్చిమిర్చి అలా నిలువుగా చీరి వేసుకోండి, బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. కొంచెం అంతా కసూరి మెతి వేసాను. మెంతిపొడి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. మెంతిపొడి వేయని వారు నార్మల్గా వేసుకోవచ్చు. కసూరి మెతి వేయడం కూడా మర్చిపోకండి. చాలా బాగుంటుంది కసూరి మెతి వేస్తే. ఇప్పుడు లాస్ట్లోని కొత్తిమీర వేసాను. మనం వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి, దగ్గరగా వచ్చేసింది కర్రీ. ఇలా మనకి ఇప్పుడు పలసగా అనిపించినా కానీ చల్లగా అయిన తర్వాత తిక్కుగా అవుతుంది. ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి. ఎంతో గుమగుమలాడే మసాలా చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే నాకు చాలా మీరు సహాయం చేసినట్లే అవుతుంది. మనకి తిక్కుగా వచ్చింది చూడండి కర్రీ అయితే. ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మీ సపోర్టు నాకు ఎంతో అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు. ఏమండో మనము అక్కడ వంట చేసుకోవాలి, ఇక్కడ వంట చేసుకోవాలి, అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి, ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లు పడుతుంటాం. కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి. ఆ ఛానల్లో మీకు ఏది కావాలన్నా, ఏ రెసిపీ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు. సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం పక్కా నొక్కండి. ఆల్ ది బెస్ట్ నందన కిచెన్.